నమస్తే. నేను మీ డాక్టర్ కవితారెడ్డి, కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్, నిజామాబాద్. ఈసారి చాలా త్వరగా వేసవి కాలం వచ్చేసింది. సో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ప్రెగ్నెన్సీ ఈ వేసవి కాలంలో రావడమే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఒక ప్రెగ్నెంట్ లేడీకి. మామూలుగానే ప్రెగ్నెన్సీ అంటేనే చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి శరీరంలో. సో ప్రెగ్నెంట్ లేడీకి చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. అందులో వేసవి కాలంలో ఇంకా కూడా ఎక్కువ అన్కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందుగా బాగా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అంటే నీరు బాగా తాగాలి, వాటర్ బాగా తాగాలి. వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అటువంటివి ఏమైనా తాగి వాళ్ళ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో వాటర్ తాగడం సరిపోయిందా లేదా, హైడ్రేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, మనము మన యూరిన్ కలర్ లైట్ ఎల్లో ఉండాలన్నమాట. అది అప్పుడంటే హైడ్రేషన్ కరెక్ట్గా ఉన్నట్టు. దినం పూట చాలా తాగాలి. ఇప్పుడు ఒక బాటిల్ పక్కన పెట్టుకొని కొద్దిసేపటికి వాటర్ తాగుతూనే ఉండాలి. అలాగనే నైట్ టైం తాగకుండా ఉండొద్దు. నైట్ టైం కూడా ఎప్పుడైనా యూరినేషన్కి లేచినప్పుడు కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ తాగి పడుకోవాలి. సెకండ్ ఏమంటే, మనం వేసుకునే ఒక వస్త్రధారణ చాలా లైట్గా, కూల్గా ఉండాలి. వేసుకునే ఒక క్లోత్స్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి. వెల్ వెంటిలేటెడ్ ఉండాలి. ఎక్కువ స్వెట్ అది ఉండకుండా క్లోత్స్ కాటన్, వీలైనంత వరకు మనము కాటన్ క్లోత్స్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇంకొకటి, మనం ఎప్పుడైనా ఎండకు వెళ్ళవలసి వస్తే, అసలు వెళ్ళొద్దు ఎండకు. గర్భిణీ స్త్రీలు పొద్దున 11 నుంచి 5 గంటల వరకు బయటికి వెళ్ళకుంటుంటే బెటర్. ఒక సందర్భంలో వెళ్ళవలసి వస్తే కూడా వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకొని వెళ్ళాలి. సన్ గ్లాసెస్ కానీ, లేకపోతే అంబ్రెల్లా పట్టుకోవడం కానీ, లేకపోతే హ్యాట్ పెట్టుకొని వెళ్ళడం జరగాలి. తర్వాత మనము ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేస్తాం. వ్యాయామం కూడా మనం చూసుకొని టైం చేయాలి. ఎప్పుడు చల్లపూట చేయాలి. ఇది అర్లీ ఇన్ ద మార్నింగ్ అన్న చేయాలి వాకింగ్, లేకపోతే లేట్ ఈవినింగ్స్ అన్న చేయాలి. కానీ ఎండ సమయంలో వీలైనంత వరకు వ్యాయామం అనేది అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ హీట్ వేవ్స్ అనేది వస్తాయి. హీట్ వేవ్స్ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువైతే, 39 degrees అట్లా టెంపరేచర్ ఎక్కువైతే హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం డీహైడ్రేషన్లకు పోయి సన్ స్ట్రోక్ రావడము, నీరసంగా అనిపించడం, ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ అన్ని పడిపోవడం, ఇవన్నీ సాధారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి మనము చూస్తూనే ఉంటాం. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. నీటి పదార్థం, వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఏవైనా సరే కొంచెము మనము చాలా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే, మనము వేసుకునే పాదరక్షలు కూడా ప్రెగ్నెన్సీలో చాలా కంఫర్టబుల్గా ఉండాలి. కంఫర్టబుల్ పాదరక్ష, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాగా వాపులు రావడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాదరక్షలు, సాఫ్ట్ షూస్ కానీ, లేకపోతే సాఫ్ట్ చెప్పులు కానీ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే, మన డేలో ఒకసారి మన పాదాలు పై దిక్కు పెట్టుకొని మనం పండుకుంటే, అది కూడా కొంచెము మనకు ఈ ఫుట్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే అది కూడా బెటర్గా ఉంటుంది. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ టెంపరేచర్ మనము 39 degrees 40 degrees అట్లా అప్రోచ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ మీద కూడా శిశువు మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి అబార్షన్స్ కావడము, లేకపోతే లోపల బాగా టెంపరేచర్స్ ఎక్కువైతే కొన్నిసార్లు ఇంట్రాయూట్రన్ డెత్స్ అంటారు. అంటే లోపల బిడ్డలు చనిపోవడము, అటువంటి కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సమ్మర్లో ప్రెగ్నెంట్ విమెన్కి. సో మనం తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటూ, ముఖ్యమైన జాగ్రత్త ఇంకొకటి ఏమంటే, మనం డైట్ మీద ఇంపార్టెంట్ డైట్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కువ మనము ఫ్రూట్స్, ఏదైనా లైట్ ఫుడ్ తినాలి. లైట్ ఫుడ్, ఫ్రీక్వెంట్ ఫుడ్ అంటే షార్ట్ టైమ్స్లో తినాలి. ప్లస్ లైట్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానీ, అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు.
ఎక్సెప్ట్ పపాయ అండ్ పైనాపిల్. మిగతా ఫ్రూట్స్ అన్ని తినొచ్చు, ఎందుకంటే అందులో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఫ్రూట్స్ కూడా మనము ఎక్కువ తీసుకోవాలి. అండ్ వాటర్, హైడ్రేషన్ అన్నట్టు ప్రెగ్నెన్సీలో వాటర్ కూడా క్వాంటిటీ ఎక్కువ తాగాలి. తర్వాత ఇంకొకటి ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, తర్వాత పప్పు దంచులు కానీ, ఇవన్నీ కూడా మనము ఎక్కువగా తీసుకోవచ్చు. టీ, కాఫీ అటువంటివి అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే టీ, కాఫీతో కూడా మనకు డీహైడ్రేషన్ వస్తుంది. సో ఎప్పుడైనా అకేషనల్గా తీసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. తర్వాత మనము ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, టొబాకో చూయింగ్, ఇవన్నీ కూడా ప్రమాదకరం. అటు తల్లికి ప్రమాదకరం, లోపట ఉండే పెరిగే బిడ్డకు కూడా ప్రమాదకరం. సో ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని, తర్వాత ఈ వడదెబ్బల నుంచి మీరు రక్షణ పొందాలని కోరుకుంటూ మరి ఒకసారి ఇంకొక టాపిక్తోని మళ్ళీ వస్తాను. నమస్తే.